హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మనందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఒంగోలు వెళ్ళే దారిలో హైవే పక్కన వల్లూరమ్మ తల్లి టెంపుల్. ఇది చాలామందికి బాగా తెలిసిన టెంపులే, చాలా ప్రసిద్ధమైన టెంపుల్ కూడా. ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎలాంటి కోరిక ఉన్నా, ఎలాంటి కష్టాలున్నా మనం కోరుకున్న వెంటనే ఆ తల్లి చిటికలో మాయం చేస్తారంట. ఆ తల్లి గురించి, ఆ టెంపుల్ గురించి నేను సెర్చ్ చేసిన, నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ గుడికి వల్లూరమ్మ గుడి అనే పేరు ఎందుకు వచ్చింది? అంత మహిమాన్వితమైన శక్తివంతమైన ఆ తల్లి అక్కడ ఎందుకు వెలిశారో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పూర్వం వెంకటగిరి రాజులు ఒంగోలు మందపాటి రాజులకు సరిపడేది కాదట. వారిద్దరిలో వెంకటగిరి రాజులు బలవంతులట. వారి వలన తమకు హాని జరగకుండా ఉండాలని, ప్రజలు ఇబ్బంది పడకూడదని మందపాటి రాజులు యజ్ఞం చేయాలనుకున్నారు. ఈ సంగతి తెలిసిన వెంకటగిరి రాజులు యజ్ఞం జరగకుండా ఆపాలనుకున్నారు. వెంటనే యజ్ఞం నిర్వహించే యోగేంద్రుని ఎలా అయినా ఆపాలనుకున్నారు. కానీ మందపాటి రాజుల సంకల్పం ఉన్నతమైనది కనుక అలా జరగలేదు. మందపాటి రాజులు తలపెట్టిన యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోంది. అయితే యజ్ఞవాటిక నుండి మహాజ్వాలలు బయలుదేరాయి. అందులో నుంచి ఉల్కలు వస్తున్నాయి. అది చూసి అందరూ భయపడ్డారు. ఏదైనా అపరాధం జరిగిందా అని సంశయించారు. కానీ చూస్తుండగానే ఆ ఉల్కలు ఒక దివ్య ఆకృతి దాల్చి ముందుకు సాగింది. అలా వల్లూరు చెరువు వైపు వెళ్ళి అక్కడ అంతర్ధానం అయింది. ఆ దివ్య స్వరూపం చూసి అక్కడి వారు ముందు భయపడినా వెంటనే మహాభూతికి గురి అయ్యారు. ఆ శక్తి వేరెవరో కారని, అమ్మవారేనని అర్థం చేసుకొని ఆలయం కట్టించారు. అగ్ని నుండి వెలసిన శక్తి కనుక ఉల్కాముఖి అని పేరు పెట్టారు. వల్లూరులో వెలసిన దేవత కనుక వాడుకలో వల్లూరమ్మగా నిలిచిపోయింది. స్థానికులు వల్లూరమ్మ అని, వల్లూరమ్మ తల్లి అని వ్యవహరిస్తూ భక్తి ప్రవర్తులతో ఆరాధిస్తారు. ఇంత పేరు పొందిన, ఇంత మహిమాన్వితమైన ఈ తల్లిని మనం కూడా దర్శించుకుంటే ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి బాధలు కూడా మన దరిచేరదని అక్కడ గ్రామస్తులు చెబుతూ ఉంటారు. ఇంతటి శక్తివంతమైన ఆ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.